ప్రపంచంలో తొలి పాత్రికేయుడు నారద మహర్షియేనని సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారద మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారదుడి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆయన సేవలను పలువురు వక్తలు స్మరించుకున్నారు. పలువురు జర్నలిస్టులను శాల్వాలతో సత్కరించారు. తొలి విలేకరిగా నారద మహర్షికే గుర్తింపు లభించిందని సత్యనారాయణ రెడ్డి అన్నారు. వైశాఖ బహుళ పాడ్యమి రోజున నారదుడి జన్మదినమని చెప్పారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమాజ సేవ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టులను చైతన్యపరిచేందుకు సమాచార భారతి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఆ కాలంలో నారద మహర్షి సమాచారాన్ని లోకాలకు తెలియజేయడమే కాకుండా లోక కళ్యాణం కోసం కూడా పనిచేశారని గుర్తు చేశారు. నేటి సమాజంలోనూ ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభం అంటే జర్నలిస్టులు కూడా సొసైటీ మేలు కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార భారతి ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే వైశాఖ బహుళ పాడ్యమి రోజున వారి జన్మదినం, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఈరోజు కార్యక్రమం సమాచార భారతి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కరీంనగర్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము. అందరూ ఆనందంగా పాల్గొని మంచి ఆలోచనతోని ఈ దేశ అభివృద్ధిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజాన్ని పరివర్తన చేయడం కొరకు, మంచి మార్గంలో యువతను తీసుకెళ్లడానికి కొరకు అందరూ సన్నద్ధులైనటువంటి దృశ్యం నాకు కనబడింది. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నారద మహర్షి యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిరంతరం సమాచార భారతి నిర్వహిస్తూనే రాబోయేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, తర్వాత ఈ డిజిటల్ మీడియా మిత్రులందరినీ కూడా చైతన్యపరుస్తారు ఇదే విధంగా అని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా సంవత్సరంలో 2-3 నిర్వహిస్తూ మన యొక్క